నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హర్యానాలోని కర్నాల్లో. ఈ సంస్థ పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సూర్యునిలో జరిగే ప్రధాన ప్రక్రియ ఏమిటి? కేంద్రక సంలీనం. సూర్యునిలోని 4 హైడ్రోజన్ కేంద్రకాలు కలిసి ఒక హీలియం కేంద్రకంగా మారుతాయి. ఈ ప్రక్రియలో అపారమైన వేడి, కాంతిశక్తి విడుదలవుతుంది. సూర్యుడిలో, నక్షత్రాలలో అధికంగా ఉండే వాయువు ఏది? హైడ్రోజన్. సూర్యుడి ద్రవ్యరాశిలో 74% హైడ్రోజన్, 24% హీలియం ఉంటాయి. భారతదేశంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ లాల్ జీ సింగ్. ఆయన 1988లో స్వదేశీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్యూఆర్ ఇన్ భారత్ క్యూఆర్ కోడ్? క్విక్ రెస్పాన్స్. జపనీస్ ఇంజనీర్ మసాహిరో హరా ఇన్వెంటెడ్ ది క్యూఆర్ కోడ్ ఇన్ 1994. భారత్ క్యూఆర్ కోడ్లో క్యూఆర్ అంటే ఏమిటి? క్విక్ రెస్పాన్స్. జపాన్కు చెందిన ఇంజనీర్ మసాహిరో హరా 1994లో క్యూఆర్ కోడ్ను కనిపెట్టారు. ఆన్ విచ్ డే ఇండియా అబ్జర్వ్స్ గుడ్ గవర్నెన్స్ డే? December 25. ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ గుడ్ గవర్నెన్స్ డే. భారతదేశంలో సుపరిపాలన దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? December 25న. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజున ఏటా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పేరు మారింది. 2027 నుంచి 2036 వరకు దీని పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్గా ఉంటుంది. బహుమతి కూడా రెట్టింపు అయ్యింది. 1,00,000 పౌండ్లకు చేరింది. భారతదేశంలో తొలి జీవ సంతోష జిల్లా ఏది? అరుణాచల్ ప్రదేశ్లోని కియిపన్యోర్ జిల్లా. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ జిల్లాను తీర్చిదిద్దుతున్నది. భారతీయ రైల్వే ఏ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబో ఏఎన్సి అర్జున్ను ఏర్పాటు చేసింది? విశాఖపట్నం. ఇది రైల్వే సమాచారాన్ని ఇచ్చి ప్రయాణికులకు మార్గదర్శనం చేస్తుంది. వైరస్ వల్ల వచ్చే ఏ వ్యాధిని భారతదేశంలో నిర్మూలించారు? పోలియో. చివరి కేసు 2011లో పశ్చిమ బెంగాల్లో నమోదైంది. భారత్ పోలియో రహిత దేశంగా 2014లో ప్రకటించబడింది. మలేరియా వ్యాధిని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేసే వాహకం ఏది? ఆడ ఎనాఫిలిస్ దోమ. ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల మలేరియా వ్యాధి మనుషులకు సోకుతుంది. క్షయవ్యాధి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు నిక్షయ్ పోషణ్ యోజన. ఈ పథకం కింద చికిత్స సమయంలో క్షయరోగులకు పోషకాహారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. కల్వరీ తరగతికి చెందిన డీజిల్ జలాంతర్గాముల నిర్మాణ ప్రాజెక్టు పేరు ఏమిటి? ప్రాజెక్ట్ 75. ఫ్రాన్స్కు చెందిన నావల్ గ్రూప్ సాంకేతిక సహకారంతో వీటిని ముంబైలో నిర్మిస్తున్నారు. భారతదేశంలో ప్రాచీన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదం ఆవిర్భావానికి గుర్తు ఏమిటి? సంస్కృత భాషలో ఉన్న సుశ్రుత సంహిత. శస్త్రచికిత్సల గురించి కూడా దీనిలో ఉంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటోప్ పేరు కోబాల్ట్-60. వైద్య పరికరాల శుద్ధీకరణ, ఆహార పదార్థాల నిల్వ కాలాన్ని పెంచడం వంటి వాటి కోసం కూడా కోబాల్ట్-60ని వాడతారు. బ్రాకీథెరపీ అనే పద్ధతిని ఏ వ్యాధి చికిత్స కోసం వాడతారు? క్యాన్సర్ చికిత్స. ఇది ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ. దీనివల్ల ట్యూమర్ పరిసరాల్లోని హెల్దీ టిష్యూకు జరిగే నష్టం తగ్గుతుంది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఐరన్ ప్లస్ ఇనిషియేటివ్ వల్ల ఉపయోగం ఏమిటి? నేషనల్ ఐరన్ ప్లస్ ఇనిషియేటివ్ వల్ల ప్రజల్లో రక్తహీనతను తగ్గించవచ్చు. పొగను గుర్తించే పరికరాలలో బొగ్గులో బూడిద పరిమాణాన్ని గుర్తించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోప్ ఏమిటి? అమెరికియం 241. దీని నుంచి ఆల్ఫా కిరణాలు విడుదలవుతాయి. అంగారక గ్రహం ఉపరితలంపై సువిశాలమైన సముద్రాలను సృష్టించడానికి తగినంత నీరు ఆ గ్రహం బాహ్య పొరల్లో ఉందని చెప్పిన వారు ఎవరు? అమెరికన్ శాస్త్రవేత్తలు.
ఓటీటీ ప్లాట్ఫామ్స్ తమ వీడియో స్ట్రీమింగ్ను 5 రకాలుగా వర్గీకరించాలని, పేరెంటల్ లాక్ సౌకర్యం కల్పించాలని ఏ చట్టం చెప్పింది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2021. ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఉద్యానవనాలు, రాష్ట్ర అభయారణ్యాలు. శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం 1989 సెప్టెంబర్లో అధికారికంగా ప్రారంభమైంది. చిత్తూరు, కడప జిల్లాలో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం సుమారు 353 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ పెద్ద సంఖ్యలో సీతాకోకచిలుకలు, ఆర్కిడ్ పుష్పాలు, అత్యంత అరుదైన పసుపు పెదవుల సముద్రపు పాము వంటి సరీసృపాలు, ఏనుగులు, స్లౌత్ భల్లూకాలు, చిరుతపులులు, సాంబార్ జింకలు, చిత్తల్ జింకలు ఉంటాయి. కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. శతాబ్దాల తర్వాత ఆసియా ఏనుగులను తూర్పు కనుమలలో మళ్లీ ప్రవేశపెట్టారు. ఇక్కడ మిశ్రమ శుష్క ఆకురాల్చే అడవులు, అంటే వేసవిలో ఆకురాల్చే చెట్లు, పొదల భూమి కలిసి ఉంటాయి. చిరుతపులులు, సాంబార్ జింకలు, లంగూరు కోతులు, వివిధ రకాల పక్షులు ఇక్కడ ఉంటాయి. రాయలసీమ ప్రాంతానికి ఆనుకుని ఉండి ఒక పర్యావరణ రక్షణ అవరోధం, అంటే ఎకలాజికల్ బఫర్గా ఇది పనిచేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలను పర్యావరణపరంగా కాపాడుతోంది. రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ అత్యంత అరుదైన పక్షులలో ఒకటైన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, నిలువుకోడి లేదా ఉబారా పక్షి ఉంది. కర్నూలు జిల్లాలో అర్ధశుష్క గడ్డి భూమి పర్యావరణ వ్యవస్థ, అంటే తక్కువ వర్షపాతం గల గడ్డి మైదానాలు ఉన్నాయి. ఇక్కడ నల్ల జింక, అంటే కృష్ణ జింక, తోడేలు, చింకార జింక, నీల్గాయ్, అంటే నీలుగాడిద జింక ఉన్నాయి.